Hello friends, welcome to Lisa's Tasty Kitchen. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో ఫ్రూట్ కేక్ని బ్రౌన్ షుగర్ వేసుకొని తయారు చేసుకుందాము. రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇక్కడ నేను చేస్తున్నాను. ముందుగా 2 కప్పుల మైదా తీసుకొని ఇందులో హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని 2 సార్లు జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 ఎగ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ యోక్స్ని సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓన్లీ వైట్ని మాత్రమే బీట్ చేసుకోవాలి. బాగా నురుగు వచ్చి కలర్ తెల్లగా అయ్యేంత వరకు ఎగ్ వైట్స్ని బీట్ చేసుకోవాలి. కనీసం ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బీటర్తో బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు బ్రౌన్ షుగర్ వేసుకొని ఇంకొక నిమిషం పాటు బీట్ చేసుకోవాలి. ఏ కప్ అయితే మనం మైదా పిండికి తీసుకున్నామో అదే కప్పుతోని అన్ని ఇంగ్రీడియంట్స్ని మెజర్మెంట్కి తీసుకోవాలి. షుగర్ని బీట్ చేసుకున్న తర్వాత ఇందులో 3/4 కప్ ఆయిల్ వేసుకొని అలాగే 1 స్పూన్ లేదా 2 స్పూన్ల వెనిలా ఎసెన్స్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎగ్ యోక్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మైదా పిండిని కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ని తయారు చేసుకుందాము. మొత్తం మైదా పిండి ఒకేసారి వేసి కలుపుకోకుండా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే పాలు వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కొలతలతో వేసుకుంటే మనకు బ్యాటర్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మైదా పిండి వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో నేను ఇక్కడ బాదాం, జీడిపప్పు, టూటీ ఫ్రూటీ, చెర్రీస్, తర్వాత బ్లాక్ బెర్రీస్, ఎండు ద్రాక్ష ఇవన్నీ వేసుకున్నాను. అలాగే క్యాండీడ్ ఆరెంజ్ పీల్ని కూడా వేసుకున్నాను. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. మనకు ఫ్రూట్ కేక్ రిచ్గా ఉండాలి అనుకుంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇవన్నీ ఎక్కువగా వేసుకుంటే మన కేక్ చాలా రిచ్గా ఉంటుంది, అలాగే మాయిస్ట్గా కూడా ఉంటుంది.
ఈ విధంగా అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కేక్ టిన్ని గ్రీస్ చేసుకొని ఇందులో ఈ బ్యాటర్ని వేసుకొని స్టవ్ మీద ఒక 40 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి 35 మినిట్స్ అయిన తర్వాత మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. బేక్ చేసుకునే ముందు ఈ వెజిల్ని ముందుగానే వేడి చేయాలి. ప్రీహీట్ చేసుకునే పెట్టాలి. అప్పుడే మనకు కేక్ బాగా బేక్ అవుతుంది. ఓవెన్ అయినా కానీ స్టవ్ మీద అయినా కూడా ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాతనే కేక్ టిన్ని పెడితే కేక్ బాగా బేక్ అవుతుంది. అంతే, ఎంతో సింపుల్గా ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.